సిద్ధపడి కలిగి ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉపవాస కొడుకులో నువ్వేమడుగుతున్నావు దేవుడిని? ఉపవాస కొడుకులో ఏమడగలని దేవుడి సన్నిధికి వచ్చావు? ఉపవాస కొడుకు అంటే ఏంటి? ఉపవాస కొడుకు అర్థం ఏంటి? ఉప్పు వేయించుకుంటా. ఊ అంటే ఏం వేయించుకుంటా? పా అంటే పరీక్షించుకుంటా. వా అంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకునుట. సాహసం అంటే ఏంటి? సాహసంగా ఉంటున్నా, ముందుకు సాగుగా. మరి ఏ విధమైన సాహసంతో మీరు ఉపవాస కూడికి వచ్చారండి? పొద్దుట బిర్యానీ చేశానండి, కొద్దిగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. ఎవరికి అర్థం? వాసన వచ్చిందమ్మా, ఏముంటావమ్మా నువ్వు అని ముసలావాడు వచ్చి అడిగింది అనుకో, అది అయిపోయింది. నువ్వు కడిపిరెండా తినేసావు, మిగిలింది ఏం చెప్తావు ముసలావాడికి? ఏదో వాసన వచ్చిందని పాపం ఆవేశంతో వచ్చి, అమ్మా ఏంటమ్మా వాసన వస్తుంది అని అడుగుతారు మీ ముసలావాడు. ఏం చెప్తున్నావు? నువ్వు కడిపిరెండా తిన్నావు, రెండోసారి తింటే ఏమవుతుంది తెలుసా? డైజెషన్. కిడ్నీ ఇంతే ఉంటుందండి మనకి. ఎన్నిసార్లు తిన్నా అరిగిపోద్ది అనుకుంటున్నారేమో మీరు. ఎన్నిసార్లు తిన్నా అరిగిపోద్ది అనుకుంటున్నారేమో. చాలా మంది రేత్రి కాడ బైబిల్ చదవకుండా పడుకున్న వారిని దేవుడు లేపుతాడు నిద్ర పట్టకుండా. అమ్మా ప్రియమైన కుమార్తె, నీ ఒంటిలో సమస్య ఉందమ్మా, ఈ రాత్రి నీకు నిద్ర ఉండదు, ప్రార్థన చేసుకో తల్లి. మెలుకు లేకుండా తింటే ఆ కొండలోకి వెళ్ళి ఆ కొండలు తొలగటం, ఈ ఫ్రిడ్జ్లోకి వచ్చి ఇందులో ఏముందో చూడటం, ఆ కాయ తీసుకుని ఒలిసికి తినటం. ప్రార్థన మట్టికి మా హృదయాన్ని తట్టుతున్నాడు దేవుడు నిన్ను. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ఒంటిలో ఒక నేర్చు ఉంది, ఆ నేర్చుకుని పోవడానికి దేవుడు సిద్ధపడగలిగి ప్రార్థన చేయమని నిన్ను మెలుకుగా ఉండి నిద్ర లేకుండా దేవుడు నిన్ను కాపాడుతుంటే తెల్లారి వరకు అలాగే తిరుగుతావు. విని ప్రార్థన మట్టికి, బైబిల్ మట్టికి ఏమి, ఆదివారం మట్టికి బైబిల్ ఆదివారం ఎంత గట్టిగా తుడుతారండి బైబిల్. ప్రియమైన విశ్వాసి, చాలా విపత్తుల నుంచి మిమ్మల్ని దేవుడు తప్పించాడు. కరోనా టైంలో కోట్లు ఉన్నవాడు, లక్షలు ఉన్నవాడు చనిపోయాడు. ఉచితమైన కృపతో నిన్ను విపత్తు నుంచి తప్పిస్తే నీ ఇంటికాడ స్తుతికుడికి పెట్టి నీ పాస్టర్ గారిని పిలిచి సాక్ష్యం చెప్పించావా? ఓ సంఘంలో నేను ఇలాగే చెప్పానండి. ఒక ఆవిడ మూల నుండి బాధపడుతుంది. ప్రభు ఆవిడ ఎందుకు బాధపడుతుందని మనసులో ప్రార్థన చేస్తే, ఆవిడకి పక్కోడు కూడా చెప్పలేని రోగాలు ఉంటాయండి ఆడవాళ్ళకి. భర్తకు కూడా చెప్పదు, అమ్మకు చెప్పదు, నాన్నకు చెప్పదు, కొడుక్కి చెప్పదు, అత్తగారికి చెప్పదు. అలాగే కుమిలిపోతారు. ఉదయం లేచినప్పుడు అండి, మనకు అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పుడు, బాబా ఉదయం అన్నీ చేసుకున్నావా అని అడిగోరు. ఆ తల్లి లేరండి. భర్తకు భార్యకి, భార్యకి భర్తకి మధ్యలో 4 బాంబులు వచ్చినాయండి ఇంట్లో. ఎన్ని బాంబులు? ఏంటయ్యి? భర్త బయట నుంచి వస్తాడు, అమ్మ అన్నం పెట్టి వస్తాడు. భార్య కొడుకు వస్తాడు స్కూల్ నుంచి, అమ్మమ్మ వస్తుంది. ఏం బాంబులు అండి అయ్యి? అమ్మాయి ఏం చేస్తున్నాడు అంటే, భార్యతో భర్తకి మాటలు, భర్తతో భార్యకి మాటలు. ఏమొచ్చింది మధ్యలో? టైం అంతా తెల్లారిపోతుంది. ఒక వాక్యం చదవదు. పాస్టర్ గారి మీటింగ్ వచ్చేసి ప్రార్థన చేస్తుంటే తప్పదు, ఆవిడ వెళ్తుంది కదా, నేను కూడా వెళ్ళాలి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని వాక్యం వింటున్నారగిని, దేవుడి సన్నిధికి వస్తున్నారగిని, గుమ్మం వరకు వస్తున్నారు. దేవుడు నీ హృదయం తట్టుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీకు మిరాకిల్ జరగాలి కాక. అదే దేవునికి స్తోత్రం. నీకు మిరాకిల్ జరగాలి కాక. ఈ సంఘాన్ని విచారపరచడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ప్రియమైన విశ్వాసులారా, అందరూ తప్పులు కొట్టండి, అందరూ తప్పులు కొట్టండి. స్తోత్రం నాయనా, స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలో అన్ని నిండిపోయి కొల్లిపోయి తల్లి. దేవుడు నీ దగ్గరికి రావడానికి నీ గుమ్మాలోకి వచ్చి నిలబడుతుంటే నీ హృదయం తెరవట్లే. నీ హృదయం ఏం చేయట్లేదు, తెరవట్లే. చుట్టూ హౌస్ఫుల్ అయిపోయింది. సీరియల్, కాకమ్మ కౌరు, లేనిపోయి నిన్ను చూసావమ్మా. నువ్వు వెళ్తావా? అబ్బాయి కూడా చూసాను. చూడకపోతే సరే, అబ్బాయితో మాట్లాడుతూ నువ్వు చూసావమ్మా? చూశాను.